ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమల గిరులు వారం రోజులుగా కిటకిటలాడుతున్నాయి. దేవదేవుని దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి రావడంతో క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లోనే భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు తీతీదే చర్యలు చేపట్టింది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టిన తీతీదే వివిధ శాఖల సమన్వయంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో భక్తులకు దర్శనాలు చేయిస్తోంది. గత 8 రోజుల్లో 7 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం రోజున రికార్డు స్థాయిలో 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే 57,780 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురు, శుక్ర, శని, ఆదివారాలలో రికార్డు స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది తీతీదే. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. రద్దీ నేపథ్యంలో తీతీదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శ్రీ గోవిందరాజస్వామి వారు చిన్నశేష వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. ముందుగా గజరాజులు టీవీగా నడుస్తుండగా భక్త బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, గోవిందనామ సంకీర్తనలతో మాడవీధులు గోవిందనామ స్మరణతో మార్మోగిపోయాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి చిన్నశేష వాహనం దివ్య శోభను సంతరించుకుంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి గోవిందుడిని దర్శించుకొని పరవశించారు. చిన్నశేష వాహన సేవను దర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు రాత్రి హంసవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. హంసవాహనంపై దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు అడుగడుగున కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. కాళేశ్వరంలో సరస్వతి అంత్యపుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. అద్వైతానంద భారతి, శ్రీ అవని శృంగేరి జగద్గురువులు, శంకరాచార్య మహాసంస్థానం స్వామీజీలు కాళేశ్వరం చేరుకుని సరస్వతి నది పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పూజలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంకు చేరుకోగా ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా పార్వతీ అమ్మవారికి, మహా సరస్వతి అమ్మవారికి విశేష హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణలతో మార్మోగింది. తదనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ తరపున స్వామీజీకి శేష వస్త్రాలు సమర్పించి సన్మానించారు. పుష్కరాల సందర్భంగా నదిలో స్నానమాచరించటానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో రద్దీ నెలకొంది.
చిన్నారులు ఆనందోత్సాహాల మధ్య పుణ్యస్నానాలు ఆచరించారు. సైకతలింగం తయారు చేసి పసుపు కుంకుమలతో పూజించారు. మహిళలు ప్రవాహంలో దీపాలను వదిలారు. ద్విలింగాలను కనులారా వీక్షించి మహాదేవుడిని ఆరాధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. సరస్వతీ నది అంత్యపుష్కరాల 4వ రోజులో భాగంగా సరస్వతి ఘాట్ వద్ద కాశీ పండితులచే 9 రకాల హారతులు ఇచ్చారు. ఓంకార, నాగ, పంచ, సూర్య, చంద్ర, నంది, సింహ, కుంభ, నక్షత్ర ఉత్తరం వైపు గల త్రివేణి సంగమ తీరానికి, దక్షిణం వైపు ఉన్న సరస్వతి విగ్రహం వైపు, తూర్పు, పడమరలకు సమర్పించారు. మరోవైపు 3 నదుల కలయికలో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ దేవతామూర్తులను తెప్పోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై అర్చకులు ఆసీనులను గావించారు. ప్రవాహంలో ప్రదక్షిణ చేశారు. భక్తుల జయ జయ ధ్వనుల మధ్య త్రివేణి తీర ప్రాంతం పులకించింది. సరస్వతి అంత్యపుష్కరాల్లో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. వేసవి సెలవులు ఆదివారం కూడా కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. రామయ్య దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల క్యూ లైన్ల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం కల్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 1.5 గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అన్నవరంలో సత్యదేవునికి రథసేవ ఘనంగా జరిగింది. ఉదయం రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు రథసేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మచిలీపట్నం గోపువానిపాలెంలోని శ్రీ విజయ కోదండ రామాలయంలో
శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. తొలుత శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం నేత్రపర్వమైంది. కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమల్లలోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి చీరలకు వేలంపాట జరిగింది. జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలకు ఆలయ కమిటీ సభ్యులు వేలంపాట నిర్వహించారు. ఈ చీరల వేలంపాట ద్వారా దాదాపు 1,30,000 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చీరల వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించిన గాజులతో పాటు పసుపు, కుంకుమలను మహిళలకు అందజేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.